నమస్కారం. సుఖీభావకు స్వాగతం. ఈ రోజు సుఖీభావలో ఉదయపు మొదటి ముద్ద ఆరోగ్యానికి బంగారు బాట, మతిమరుపు గుండె జబ్బుకు సూచిక, వేసవిలో కాస్మెటిక్స్ తో జాగ్రత్త, మౌత్ వాష్ ని రోజు వాడచ్చా, ఇంకా హెల్త్ టిప్. ఉదయం లేచి లేవగానే కాఫీనో టీనో తాగేస్తాం, ఆపై అల్పాహారంగా ఏదో ఒకటి పొట్టలోకి తోసేస్తాం. కొందరైతే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు, ఏకంగా లంచ్ చేస్తుంటారు. కానీ నిజానికి ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అందులోనూ మనం తీసుకునే తొలి ఆహారం మన శరీరానికి శక్తినిచ్చేదిలా, మనల్ని రోజంతా హుషారుగా ఉంచేదిలా ఉండాలని చెబుతారు నిపుణులు. ఉదయం పూట మొదటి ఆహారంగా ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం అనే యంత్రానికి ఆహారమే జీవ ఇంధనం. వేళకు తింటూ చక్కటి ఆహారపు అలవాట్లు పాటిస్తుంటేనే ఈ యంత్రం చక్కగా నడుస్తుంది. అప్పుడే మన జీవనయానం సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా ఉదయం పూట మనం తీసుకునే మొదటి ఆహారం మన శరీరానికి శక్తినిచ్చేదిగా, అన్ని రకాల పోషకాల్ని సమకూర్చేదిగా ఉండాలి. ఎందుకంటే రాత్రి నుంచి తెల్లారేదాకా సుమారు 7 నుంచి 8 గంటలు నిరాహారంగా ఉండటం వల్ల శరీరంలో శక్తి వనరులన్నీ లుప్తమై ఉంటాయి. ఇలాంటప్పుడు ఉదయం లేవగానే మన శరీరం శక్తి వనరుల కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటప్పుడు లేచి లేవగానే కాఫీ టీలు తాగడం, బ్రేక్ఫాస్ట్ మానేసి ఏకంగా మధ్యాహ్నమే తినడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఉదయం పూట మనం తినే మొదటి ముద్ద మన ఆరోగ్యానికి బంగారు బాటగా నిలవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. పగలేమో 8 గంటల్లో 3 సార్లు తింటాం, రాత్రి 8 గంటలు పూర్తిగా ఖాళీ పెట్టుకుంటాం. దీంట్లో ఏంటంటే జీవన క్రియల్లో కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయి. ఖాళీ కడుపు అని అన్నప్పుడు 10 గంటలకి భోజనం చేస్తే అది ఖాళీ కడుపు కింద కాదు, రాత్రి అంతా ఏదో ఒకటి అది అరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆకలేదు చేయదు. పొద్దునయ్యేటప్పటికి ఇంకా కొంత ఒక్కోసారి రాత్రి తిన్నది కూడా అరగదు. ఎందుకంటే చాలామంది 10, 11 ఒక్కోసారి 1 గంటకు కూడా తిన్న ఇది ఉన్నాయి. సో ఈ సందర్భంగా దీని వలన ఇది ఆలోచన పెట్టుకొని మనం ప్రొద్దున్నే ఏం తినాలి అన్నది ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక రకమైన ద్రవ పదార్థం తీసుకోవడం మంచిది. ఈ ద్రవ పదార్థాల్లో ఇటు కాఫీ కానీ, ఇటు టీ కానీ, లేకపోతే ఈ నిమ్మరసం ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కాఫీ టీలో అంటే ఇది లేకుండా, పాలు లేకుండా తీసుకోకుండా మరి పాలు వేసుకొని తీసుకుంటుంటే అందులో కొంచెం మాంసకృతులు వస్తాయి. షుగర్ వేస్తాం కాబట్టి కొంచెం ఇంధనం కూడా పడుతుంది. రాత్రంతా 9 గంటలు కడుపు ఎంప్టీగా ఉంది కాబట్టి మనకి అందులో ఆహారం ఏం లేదు, ఏదో ఒక రకమైన ఆహారం పెట్టాలి. దానివలన ఇటువంటివి తీసుకున్నా ఏం పర్వాలేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు నిమ్మరసం అటువంటిది తీసుకుంటే ముఖ్యంగా మనకి వైటమిన్ సి వస్తూ ఉంటుంది, కొన్ని బి కాంప్లెక్స్ వైటమిన్లు వస్తాయి. అది ఒక రకమైన ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇటు కాఫీ టీలు తీసుకుంటే ముఖ్యంగా పాలు, పంచదార, షుగర్ ఎక్కువ ఉంటుంది. ఆ షుగర్ వలన ఇంధనం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్స్, తర్వాత ఏమో ఈ బీపీ వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం, షుగర్ లేకుండా తీసుకోవడం మంచిది. అది ఎంత బట్టికంటే దాన్ని కూడా ఒక లిమిటెడ్గా పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ద్రవ పదార్థాలు కాబట్టి ఎంప్టీ స్టమక్ మీద తీసుకున్నా అది డైజెస్ట్ అవి ఆరోగ్యకరంగా ఉంటూ ఉంటుందండి. చిన్నపిల్లలకి లేగానే వాళ్ళకి పాలు ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే అందులో కాల్షియం ఉంటుంది, కొన్ని వైటమిన్స్ ఉంటాయి. ఆ పాలు ఇచ్చిన తర్వాత మిగతాది బ్రేక్ఫాస్ట్లు అన్నీ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చండి. వృద్ధులకు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు టీ తీసుకొని షుగర్ లేని కాఫీ కానీ టీ కానీ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికీ షుగర్ తోటి ప్రాబ్లం లేదు, ఏది తీసుకున్నా మంచిదే. ఇది తీసుకోవడం వలన ఏమవుద్దంటే ఎంప్టీ స్టమక్ ఇంతవరకు ఉన్న వలన ఆ కొంచెం తీసుకున్న వలన దాంట్లో కొన్ని పోషక పదార్థాలు వస్తాయి. ఇవి పాలల్లో వాటిల్లో కొంచెం కాల్షియము, ప్రోటీన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇమీడియట్గా కొంచెం ఎనర్జీ వస్తుంది. వాళ్ళు లేచిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకోవడానికి. ఎక్కడైతే 12 గంటలు ఆహారం లేకుండా ఉన్నారు కాబట్టి ఆ ప్రొద్దున్న తీసుకున్న ద్రవ పదార్థాల వలన కొన్ని న్యూట్రియంట్స్ వస్తాయి, అంటే పోషక విలువలు ఒంటికి పడతాయి.
మనలో చాలా మందికి లేవగానే కాఫీ లేదా టీ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. కానీ నిజానికి ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగడం మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఎందుకంటే ఉదయం పూట పొట్టలో ఆమ్లం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇక కాఫీ టీలను తీసుకుంటున్నప్పుడు వాటిలో ఉండే కెఫీన్ అనే రసాయనం పొట్టలో ఆమ్లాన్ని మరింతగా పెంచుతుంది. దీంతో ఎసిడిటీ, గుండెలో మంట, వాంతి వచ్చినట్టుగా ఉండడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇప్పటికే గ్యాస్ట్రైటిస్, అల్సర్లతో బాధపడేవారు కాఫీ టీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తుంటారు. ఏకంగా మధ్యాహ్నమే భోజనానికి కూర్చుంటూ ఉంటారు. నిజానికి ఇలా బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొట్టడం వల్ల శరీరానికి చాలినన్ని శక్తి వనరులు లభించవు. నీరసం, నిస్సత్తువుల మూలంగా ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒకేసారి మధ్యాహ్నం తినడం వల్ల ఎక్కువగా తినేసే ప్రమాదం ఉంటుంది. బీపీ పేషెంట్స్ ఉంటారు. బీపీ పేషెంట్స్ ఎలా తీసుకున్నా పర్లేదు, అంటే వాళ్ళకి ఉప్పు మేజర్. ఉప్పు పొద్దున్నే కాఫీలు టీల్లో ఉప్పు ఉండదు కాబట్టి వాళ్ళు కంప్లీట్ కాఫీ కింద తీసుకోవచ్చు, డికాక్షన్ కింద తీసుకోవచ్చు, లేకపోతే ఉత్తి నిమ్మ రసంలాగా తీసుకొని అవి కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏదైనా ఏంటంటే వాళ్ళకి ఈ 8 గంటలు ఫాస్టింగ్ ఉంది కాబట్టి అది కట్ ఆఫ్ చేసి కొంచెం ఇమ్మీడియట్గా కొంచెం ఇంధనం ఉండాలి వాళ్ళకి. షుగర్ పేషెంట్స్కి కూడా ఆ ఇంధనం రాకపోతే వాళ్ళ కళ్ళు తిరిగినట్లు అట్లా ఉంటుంది కాబట్టి అందులో కొంచెం షుగర్ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు, వాళ్ళకి వెంటనే మళ్ళీ స్టెబిలైజ్ అవుతారనమాట. కానీ ఫ్రూట్ జ్యూసెస్ మటుకు సాధ్యమైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది కాదు. షుగర్ లెవెల్స్ బాగా పెంచేస్తాయి, ఆకలి కూడా స్తంభించేస్తుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైంకి వాళ్ళకి ఆకలి ఉండదు కాబట్టి ఫ్రూట్ జ్యూసులు తగ్గించుకోవడం చాలా మంచిది. చాలామంది ఏం చేస్తారంటే గింజలు నానబెట్టి అది ప్రొద్దున్నే కొంచెం నవిలి తినడం మంచిది అనుకుంటారు. బాగా నవిలి తినడం వలన కొంత ప్రోటీన్స్ వస్తాయి. రాత్రి నానబెట్టడం వలన మొలకలు వస్తాయి కాబట్టి అందులో కొంచెం బి కాంప్లెక్స్, వైటమిన్ సి అంతా పెరుగుతూ ఉంటుంది. అది ఉడకబెట్టకుండా పచ్చివి నానబెట్టి తింటే బి కాంప్లెక్స్, వైటమిన్ సి బాగా ఒంటికి పడుతూ ఉంటుంది అనమాట. కానీ ఒకవేళ ఏమైనా దీంట్లో ప్రాబ్లం వచ్చి ఇది నేను తినలేకపోతున్నానండి, చాలా ఎక్కువగా ఉందంటే అది ఒక మందు కింద కంపల్సరీ వాడక్కర్లేదు. అది జాగ్రత్తగా వేసుకొని రోజు తింటూ ఉంటే కూడా చాలా మంచిది. ఎవరైనా ఏ పేషెంట్స్ అన్నా తీసుకోవచ్చు. డయాబెటీస్ అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న, లేకపోతే బీపీ పేషెంట్స్ అని, నార్మల్గా ఉన్న పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరికైనా ఇది మొలకెత్తిన గింజలు చాలా మంచిదండి. ప్రొద్దున్న పరగడం సాధ్యమైనంత మటుకు ఫ్రైడ్ ఫుడ్స్ అంటూ తినడం మంచిది కాదు. అది అరుగుదల కొంచెం స్తంభిస్తూ ఉంటుంది, దానివల్ల ఆకలి కూడా చంపేస్తుంది కాబట్టి తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫుడ్స్లో వాళ్ళకి నచ్చదు. ఉదయం పూట మనం తీసుకునే ఆహారం మన శరీరానికి రోజంతా శక్తినిచ్చేదిగా ఉండాలి. ప్రత్యేకించి పీచు, ప్రోటీన్లు ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవాలి. పీచు పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ప్రోటీన్ ఆహారాలు ఎక్కువసేపు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఖాళీ కడుపుతో కారం, మసాలాలు, నూనెతో కూడిన ఆహారాలు, స్వీట్లను తీసుకోవడం ఏమంత మంచిది కాదు. ఉదయపు అల్పాహారంలో నానబెట్టిన గింజలు, మొలకెత్తించిన గింజల్ని తీసుకోవడం మేలు. పచ్చిసొన తీసేసిన గుడ్డులోని తెల్లసొనలు, అరకొరగా ఉడికించిన బీన్స్, క్యారెట్ వంటి కాయగూరల ముక్కల్ని తినొచ్చు. ఇక 1-2 అరటిపళ్లను తిని 1 గ్లాసుడు పాలు తాగడము మంచిదే. సీజనల్గా దొరికే పళ్ళు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు అల్పాహారంగా తీసుకోవడం మరీ మంచిది. ఇటీవలి కాలంలో ఓట్మీల్, ఫ్లాక్సీడ్ గింజలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉదయపు మొదటి ఆహారంలో ఇవి కూడా మేలైన ప్రత్యామ్నాయాలే. హెల్త్ న్యూస్ మీకోసం. జ్ఞాపక శక్తి, ఆలోచన, భాషల విషయంలో ఇటీవల మార్పులేమైనా కనిపిస్తున్నాయా? అంటే తరచూ మర్చిపోవడం, ఆలోచన సక్రమంగా సాగకపోవడం, తెలిసిన ప్రాంతాల్లో తిరగడానికి ఇబ్బంది పడడం, తికమక పడడం వంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారా? అయితే ముందు ముందు గుండె జబ్బులు ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉండొచ్చునని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరడానికి చాలా ఏళ్లకు ముందే విషయగ్రహణ సామర్థ్యం క్షీణిస్తున్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వీటి బారిన పడటానికి ముందు వృద్ధుల్లో అతివేగంగా జ్ఞాపక శక్తి, ఆలోచనలు, నిర్ణయాత్మక శక్తి తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బుల అనంతరం విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుందన్న విషయం ఇప్పటికే తెలుసు. కానీ గుండె జబ్బులకు ముందే ఇది మొదలవుతుందో లేదో అనేది ఖచ్చితంగా తెలియదు. అందుకే 65 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు గలవారి ఆరోగ్య సమాచారాన్ని పరిశోధకులు పరిశీలించారు. గుండె జబ్బులకు గురవడానికి 3 ఏళ్ల ముందు నుంచే మేధాశక్తి తగ్గుతున్నట్లు వారు గుర్తించారు. ముఖ్యంగా జ్ఞాపక శక్తి, భాషా సామర్థ్యం, విషయాలను విడమర్చుకోవడం, గలగల మాట్లాడడం చాలా వేగంగా తగ్గుతుండడం గమనార్హం. విషయగ్రహణ సామర్థ్యం క్షీణించడం
ముఖ్యంగా విడమర్చుకునే వేగం నెమ్మదించడం గుండె జబ్బుకు తొలి సూచిక కావచ్చునని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. దీని ఆధారంగా గుండెపోటు ముప్పు పొంచి ఉన్న వారిని ముందే గుర్తించే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఎండలు మండిపోయే వేసవి కాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల కారణంగా మన చర్మం అంతా ఒకటే చెమ్మగా, జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం వాడే సౌందర్య సామాగ్రి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలోని రసాయనాల మూలంగా మన చర్మానికి సమస్యల బెడద పెరిగే అవకాశం ఉంటుంది. వేడి, ఉక్కపోతలకు క్రీములు, లోషన్లు, ఇతరత్ర కాస్మెటిక్ రసాయనాలు మన చర్మానికి లేనిపోని ఉపద్రవాల్ని తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసే వరకు క్రీములు, లోషన్లు, సెంట్లు, డియోడ్రెంట్ల వంటి కాస్మెటిక్స్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వేసవిలో కాస్మెటిక్స్ వాడకం కాస్త తగ్గిస్తే మంచిది. ఎందుకంటే కాస్మెటిక్స్ ఒక్కోసారి పోర్స్ని బ్లాక్ చేసి యాక్నే కానీ, యాక్నిఫామ్ ఎరప్షన్స్ కానీ, అంటే మొటిమలు కానీ, మొటిమలు లాంటి పొక్కులు కానీ కలగజేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని లైట్ మేకప్స్ వేసుకుంటే మంచిది. లైట్ పౌడరీ లోషన్స్ కానీ, లేకుంటే లైట్ ఆయిల్ కూడా కాదు, వాటరీ క్రీమ్స్ కానీ పెట్టుకుంటే మంచిది. అది కూడా ఫ్రాగ్రెన్స్ ఎక్కువ ఉండకూడదు, పోర్స్ని బ్లాక్ చేయకూడదు. తర్వాత ఎప్పటికప్పుడు ఆ క్రీమ్స్ను వెంటనే వాష్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అవి బ్లాక్ అయిపోయి ఆ తర్వాత స్వేద గ్రంథుల్ని కానీ, ఆయిల్ గ్లాండ్స్ని కానీ బ్లాక్ చేసినప్పుడు మనకు వేడిలాగా ప్రిక్లీ హీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ మొటిమలు లాంటి పొక్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫాలిక్యులైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాం, అంతేనా? మౌత్ వాష్తో నోటిని 1-2 సార్లు పుక్కిలిస్తుంటాం. మరి నోట్లో బ్యాక్టీరియాను చంపేసి నోరంతా సువాసనను వెదజల్లే ఈ మౌత్ వాష్లను రోజు వాడచ్చా? వీటిని మోతాదుకు మించి వాడితే సమస్యలేమైనా ఎదురవుతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతారు నిపుణులు. మౌత్ వాష్ వాడకం గురించి, వాటిని అతిగా వాడడం వల్ల తలెత్తే అనర్థాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మౌత్ వాష్ నిజంగా అవసరమా, లేక బ్రషింగ్ మాత్రమే సరిపోతుందా? చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ మౌత్ వాష్ వాడితే బ్రషింగ్ చేయాల్సిన అవసరం ఉండదా అని అడుగుతుంటారు. కానీ అది కాదు. మౌత్ వాష్ ప్రయోగాలు అలాగే టూత్ బ్రషింగ్ ప్రయోగాలు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం టూత్ బ్రషింగ్తో కొన్నిసార్లు మనకు పళ్ళ మధ్యలో ఇరుక్కునే మనం తొలగించనివి మనం మౌత్ వాష్తో తొలగించవచ్చు. రెండోది, స్పెషల్గా మనం మధ్యాహ్నం తర్వాత ఏమైనా తిన్న తర్వాత ఆహారం ఇరుక్కుంటుంది, లేదంటే మళ్ళీ దాని ఎఫెక్టివ్నెస్ పోతుంది అనుకున్నప్పుడు మౌత్ వాష్ వాడడం అనేది మనం చేస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని యాంటీసెప్టిక్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే చిగుళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళు, లేదంటే అల్సర్స్ ఉన్న వాళ్ళకి అలాంటివి డిఫరెంట్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో మౌత్ వాష్ ఒకటి ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ టూత్ బ్రష్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మీరు ఎలాంటి మౌత్ వాష్ వాడాలనేది వాడినట్టయితే కరెక్ట్గా ఉంటుంది. రోజు మౌత్ వాష్ వాడటం మంచిదేనా? సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? మౌత్ వాష్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ వస్తాయండి. సో మౌత్ వాష్ ఆల్కహాల్ బేస్డ్ అనుకోండి. సో ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఏంటంటే యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వెంటనే మనకి యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ అనేది ఈ ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్తో వస్తాయి. కానీ ఇప్పుడు కొంతమందికి డ్రై మౌత్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఉంటే ఇంకా డ్రై మౌత్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అలాగే కొన్ని బెటడీన్ మౌత్ వాష్ ఉంటాం. అంటే సర్జరీ తర్వాత మేము బెటడీన్ అయోడిన్ మౌత్ వాషెస్ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ సర్జికల్ సైటు, అంటే అక్కడ దెబ్బ తగిలిన సైటు ఆ మౌత్ వాష్తో తగ్గిపోవాలని, మానుకోవాలని. సో అలా ఎక్కువ రోజులు వాడినా కూడా ఈ బెటడీన్ మౌత్ వాష్ పళ్ళపైన స్టెయిన్స్ రావడం, అలాంటి మరకలు రావడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఈ హెక్సిడిన్ మౌత్ వాష్ కూడా చాలా ఎక్కువ కాలం వాడినా కూడా ఇలా వస్తాయి. సో మౌత్ వాష్ని డైల్యూట్ చేస్తూ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారా వాడడం అనేది కరెక్ట్. మార్కెట్లో ఆల్కహాల్ బేస్డ్ హెర్బల్ మెడికేటెడ్ మౌత్ వాష్లలో ఎవరికి ఏది అవసరం?
మన డెంటిస్ట్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మనం మౌత్ వాష్ వాడడం అనేది సరియైన పద్ధతి. సో ఇప్పుడు మెడికేటెడ్ మౌత్ వాషెస్ క్లోరెక్సిడిన్ బేస్డ్ లేదంటే యాంటీసెప్టిక్ బేస్డ్ ఉంటాయి. ఎనీ సర్జికల్ కేసెస్లో లేదంటే అల్సర్స్ కేసెస్లో, దెబ్బ తగిలిన కేసెస్లో, చిగుల వ్యాధి ఉన్న కేసెస్లో ఇలాంటి యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ ఉన్న మౌత్ వాషెస్ సరిగ్గా పనిచేస్తాయి. కొన్ని హర్బల్ మౌత్ వాషెస్ ఏంటంటే మనకి ఈ పళ్ళని చిగులలో ఉన్న జబ్బులను తగ్గిస్తూ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉన్నా కానీ కూడా వీటిని తగ్గించడానికి పనిచేస్తాయి. అలాగే కొన్ని ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాషెస్ ఉంటాయి. అవి టెంపరీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి. ఏంటంటే అవి కూడా మనకి వెంటనే యాంటీసెప్టిక్ ఎఫెక్ట్ ఇస్తాయి, కానీ లాంగ్ టర్మ్ వాడడంలో ఈ డ్రై మౌత్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ మౌత్ వాష్ అయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడితే కరెక్ట్గా ఉంటుంది. మౌత్ వాష్ వాడితే నోటి దుర్వాసన పూర్తిగా పోతుందా? అది మౌత్ వాష్ వాడి నోటి దుర్వాసనని తొలగించుకోవడం ఎలా అంటే మనం స్నానం చేయకుండా పర్ఫ్యూమ్ కొట్టుకున్నట్టు. దాంతో ఏంటంటే లోపల ఉన్న రూట్ కాజ్ అనేది పోదు. సో లోపల ఉన్న రూట్ కాజు అంటే మనకి నోటి దుర్వాసన ఏ కారణం వల్ల వస్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో 90% చిగుళ్ళ వ్యాధి వల్ల కానీ, లేదంటే పళ్ళ మధ్య ఉన్న సందుల్లో, లేదంటే ఆహారం ఇరుక్కొని అంటే క్యావిటీస్ పిప్పి పళ్ళలో ఆహారం ఇరుక్కొని కుళ్ళి ఇవి అవుతూ ఉంటాయి. సో మీరు డెంటల్ సర్జరీని సంప్రదిస్తే మీ రూట్ కాజ్ని ఫస్ట్ దాన్ని తొలగిస్తారు. దాని తర్వాత మీకు అవసరం ఉంటే దానికి తగ్గట్టుగా మౌత్ వాష్ వాడతారు. కానీ ఈ నోటి దుర్వాసనని మౌత్ వాష్తో తొలగించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. బ్రష్ చేయకుండా మౌత్ వాష్తో సరిపెట్టడం సరైందేనా? బ్రషింగ్కి మౌత్ వాష్ ఆల్టర్నేటివ్ కాదు. ఏదో ఎప్పుడైనా ట్రావెలింగ్ టైంలో, ఇప్పుడు ఫ్లైట్లో ఉంటారు, అలాంటి టైంలో ట్రావెలింగ్ టైంలో బ్రషింగ్ చేయలేరు కాబట్టి అలాంటి టైంలో మౌత్ వాష్ వాడితే పర్వాలేదు. కానీ ఆన్ అ డైలీ బేసిస్, ఎందుకంటే మౌత్ వాష్ ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఏ లిక్విడ్. పంటి పైన ఉన్న ప్లాక్ అనే పొర తయారవుతుంది. అది ఎవ్రీడే మనం ఎలాంటి తిన్నా తినకున్నా అని కూడా పంటి పైన ఒక సన్నటి పొర, ప్లాక్ అనేది తెల్లటి పొర తయారవుతుంది. దీన్ని మనం తొలగించాలి అంటే ఇది బ్యాక్టీరియల్ లేయర్ అనమాట. ప్లాక్ అనేది ఒక థిన్ బ్యాక్టీరియల్ లేయర్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం బ్రషింగ్తోనే మనం తొలగించగలుగుతాం. లేదంటే ఈ ప్లాక్లో ఉన్న సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా అనేటివి మన క్యావిటీస్ కానీ చిగుళ్ళ వ్యాధికి దారితీస్తుంటాయి. సో దాన్ని మనము బ్రషింగ్తో మనము ఆల్టర్నేటివ్ కాదు, బ్రషింగ్ కంపల్సరీ చేయాలి. మౌత్ వాష్ ఈజ్ ఓన్లీ అన్ అడ్జంక్ట్ టు బ్రషింగ్. అంటే బ్రషింగ్తో పాటు మనం మౌత్ వాష్ వాడినట్టయితే మనకి బ్రషింగ్తో మిగిలిపోయిన కొన్ని బ్యాక్టీరియా అలాంటివి మాత్రమే ఈ మౌత్ వాష్ తొలగిస్తుంది. పిల్లలు కూడా మౌత్ వాష్ని వాడచ్చా? ఏ వయసు నుంచి వాడచ్చు? పిల్లల్లో మనం చూసినట్టయితే నార్మల్గా మేము సజెస్ట్ చేసేది 6 years తర్వాత. అంటే మౌత్ వాష్ పిల్లలు మింగేస్తారు, తాగేస్తారని మనం మౌత్ వాష్ వీళ్ళకి ప్రిస్క్రైబ్ చేయము. బట్ అదర్వైజ్ 6 years 6 ఏళ్ళ తర్వాత మనము 6 ఏళ్ళ నుండి 12 ఏళ్ళ పేరెంటల్ సూపర్విజన్తో మనం చూసుకున్నట్టయితే మౌత్ వాష్ పిల్లల్లో కూడా వాడచ్చు. దానివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మింగకుండా చూసుకోవాలంతే. మౌత్ వాష్ని వాడేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లేంటి? మౌత్ వాష్తో సాధారణంగా ఏంటంటే చాలామంది ఓవర్ ద కౌంటర్ మౌత్ వాషెస్ కొనేస్తారు. దాంట్లో ఎలాంటి వాళ్ళకి ఎలాంటి మౌత్ వాష్ వాడాలనే తెలియదు. కొన్ని మౌత్ వాషెస్ ఏంటంటే టీత్ సెన్సిటివిటీకి ఉంటాయి. అంటే కొన్ని మౌత్ వాష్ స్పెసిఫిక్గా దాంట్లో ఉన్న కొన్ని అయాన్స్ ఏంటంటే సెన్సిటివ్ టీత్ కోసం ఉంటాయి. అది మీ నోటి పరిశుభ్రత కానీ దానికి అలాంటి వాటికి పనిచేయవు. సో కొన్ని ఏంటంటే ఈ ఫ్లోరైడ్ బేస్డ్ ఇలాంటివి ఉంటాయి. ప్యూర్లీ మనకి మన పంటి పైన ఉన్న బ్యాక్టీరియా లేదంటే చిగుల్లో ఉన్న జబ్బు తీయటానికి పనిచేస్తాయి. సో మౌత్ వాష్లో కూడా అంటే రెగ్యులర్గా మనము ఫోమింగ్ మౌత్ వాష్ అంటే రెగ్యులర్గా జస్ట్ బ్రషింగ్ మనం టూత్పేస్ట్ ఎలా వాడతాం అలాంటివి కొన్ని మౌత్ వాషెస్ ఉంటాయి. అవి కూడా మీరు మీ డెంటిస్ట్ని అడిగేసి ఏ మౌత్ వాష్ వాడగలుగుతాము, అందులో ఎలాంటి కెమికల్స్ లేదంటే ఎలాంటి మాలిక్యూల్స్ ఉంటే అవి కరెక్ట్గా పనిచేస్తాయని చేసినట్టయితే అది బాగా పనిచేస్తాయి. ఎందుకంటే మౌత్ వాష్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ప్రతి ఇండికేషన్ అంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అలాంటి మౌత్ వాష్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా వాళ్ళకి ఏంటంటే ఈ అనెస్థెటిక్ మౌత్ వాష్ వాడతాం. సో ఏంటంటే ఆ నోట్లో ఉన్నదంతా మొద్దుబారిపోతుంది ఈ మౌత్ వాష్తో. సో డిఫరెంట్ మౌత్ వాషెస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఇండికేషన్కి డిఫరెంట్ మౌత్ వాష్ కూడా అది టెంపరీగా వాడాలి. చాలా లాంగ్ టర్మ్ ఒకటే మౌత్ వాష్ వాడినా కానీ కూడా దాంట్లో ఉన్న కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. స్పెసిఫిక్గా మనం కామన్గా చూసేవి ఈ స్టెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాం. నోటిని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతిరోజు పాటించాల్సిన అలవాట్లేంటి? నోటి పరిశుభ్రతలో ముఖ్యంగా మనం ఏంటంటే బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన పద్ధతిలో బ్రష్ చేయటము,
గుండ్రంగా పైనుండి కిందికి మ్యాక్సిమం 2 to 3 minutes బ్రషింగ్ చేయటం. సో ఉదయం ఎలా బ్రష్ చేస్తామో రాత్రి పడుకునే ముందు తిన్న తర్వాత బ్రష్ చేయటం అనేది అంతే ముఖ్యం. ఎందుకంటే మన తినే ఆహారం అంతా అందులో ఇరుక్కొని పళ్ళ మధ్య ఇరుక్కొని అవి అలాగే నిలువుగా ఉన్నట్టయితే అప్పుడు కుళ్ళి మనకి నోట్లో ఉండే రోగాలు పిప్పి పళ్ళు కానీ చిగుల వ్యాధికి దారితీస్తాయి. అందుకోసం నైట్ టైం బ్రషింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకవేళ కొన్నిసార్లు మీరు ఏదైనా కారణం వల్ల బ్రషింగ్ చేయలేనిపోయినప్పుడు మీకు ఈ మౌత్ వాష్ వాడటం, దాంతోపాటు నోటి పరిశుభ్రత బ్రషింగ్లో మనకి ఈ టంగ్ క్లీనింగ్, నాలుకని క్లీన్ చేసుకోవటం, అలాగే పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలని ఫ్లాసింగ్ ద్వారా క్లీన్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇలాంటి చిన్న జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే మీ పళ్ళకి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవచ్చు. మౌత్ వాష్ అనేది నోటి ఆరోగ్యానికి అదనంగా సహాయపడే ఒక సాధనం మాత్రమే. బ్రషింగ్కి, ఫ్లాసింగ్లకు అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి. ఏ సమస్య లేకపోయినా కేవలం సువాసన కోసం రసాయనాలతో కూడి ఉండే మౌత్ వాష్లు రోజు వాడడం వల్ల నోరు ఎండిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో వేడి గోరువెచ్చటి నీళ్ల కన్నా చల్లటి నీళ్లతో స్నానం చేయడం మంచిది. చన్నీటి స్నానం వల్ల అధిక చెమట నుంచి ఉపశమనం లభించడమే కాకుండా చర్మం పొడిబారడం, పగుళ్ల బాధలు కూడా తగ్గుతాయి.